ఆంటోనీ. బిచ్చగాడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ రోజు విడుదలైన బిచ్చగాడు 2కి విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మారాడు. విజయ్ గురుమూర్తి దేశంలోనే 7వ అత్యంత ధనికుడు. అతని స్నేహితుల్లో ఒకరైన అరవింద్ అతన్ని చంపి అతని మెదడు స్థానంలో సత్య అనే పర్సన్ ని ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఇది జరిగిన తర్వాత విషయాలు పదునైన మలుపు తీసుకుంటాయి మరియు 2 రూపాల మధ్య కనెక్షన్ ఉంది. దాన్ని సత్య తన మీదకు తీసుకుని విలన్లకు ఎలా గుణపాఠం చెప్తాడు అనేది మిగతా కథ. విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు మరియు అతను కేవలం పాస్ చేయదగిన పని చేశాడు అని చెప్పవచ్చు. సినిమా మొదటి అరగంటలో అతని డైరెక్షన్ అద్భుతంగా ఉంది. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ సన్నివేశాలు, పాత్రలు మార్చే సన్నివేశాలు ఘనంగా ప్రదర్శించారు. కానీ ఈ మొదటి అరగంట గడిచిన తర్వాత విషయాలు పెద్దగా గందరగోళానికి గురవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు, కానీ బ్రేక్ పాయింట్లో ప్రేక్షకులు హ్యాపీ నోట్ని పొందేందుకు అది సరిపోదు. సెకండ్ హాఫ్ డీసెంట్ నోట్తో మొదలవుతుంది, కానీ విషయాలు మరోసారి ఫ్లాట్ అవుతాయి మరియు అక్కడి నుండి ఇది ప్రేక్షకులకు తగ్గుదల. విజయ్ ఆంటోనీ స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంది మరియు ఇది ప్రేక్షకులకు ఆకర్షణీయమైన వ్యవహారాన్ని సృష్టించలేదు. విజయ్ చాలా కార్యకలాపాలను తన సొంత చేతుల్లోకి తీసుకున్నాడు, అందుకే వారందరికీ ఒకేసారి న్యాయం చేయలేకపోయాడు. ఇంకా దీంట్లో చెప్పుకోదలసిన విషయాలు ఏంటంటే, ఒక బిచ్చగాడి లైఫ్ ఎలా ఉంటుంది, అతను పడే బాధలు ఏంటి, అతను పడే ఇలాంటివన్నీ అవస్థలు ఏంటి అనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా మనకి విజయ్ ఆంటోనీ గారు వివరించారు. అండ్ దీంతో పాటు తల్లి లేని పిల్లలు, అన్నా చెల్లెళ్ళు కానీ, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్లా అన్నదమ్ములు, ఈ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే క్షుణ్ణంగా వివరించారు విజయ్ ఆంటోనీ గారు. సో చాలా మంచి సినిమా అండి. సో మీరైతే ఇంకా చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి, అద్భుతమైన సినిమా. నేనైతే ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తాను రేటింగు, ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమా. చాలా పేదల గురించి ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒక పేదవాడు, ఒక దళితుడు, ఒక ముష్టివాడు, అతని చేతికి కొంత మనీ వస్తే ఏం చేస్తాడు అనేది అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. కాకపోతే ఈ సినిమాలో మాత్రం చాలా మంచి పనులు చేయించాడు అనమాట, ఇలా ఉండాలనేసి చూపించాడు. సో అందువలన అందరి ప్రజల అభిమానాలు, అభిమానాలు అందరినీ సొంతం చేసుకున్నాడు ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ. సో అంతకు మించి చెప్పాలంటే ఏమీ లేదండి, మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా ఏంటి, దాని కథ ఏంటి అనేది. సో ఇది చాలామంది విలన్లకి గుణపాఠంగా చెప్తారు. సో అక్కడ ఒక ముఖ్యమంత్రి కూడా ఫ్రాడ్ చేయాలని చూశాడు, కానీ విజయ్ ఆంటోనీ ఎక్కడ తగ్గలేదు. అంటే ఒక ముష్టివాడు నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో సన్నివేశాలన్నీ మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, మీ దగ్గరలో ఉండే థియేటర్కి వెళ్ళి విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డినా వరల్డ్ సైనింగ్ ఆఫ్.